ఇప్పుడు మనలాగా చాలా మంది యూఎస్ రావాలని అనుకుంటారు. కానీ చాలా మందికి లోపల భయం ఉంటది. అసలు ఎలాగా రావాలి? మాకు ఫ్లైట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ లేదు. అండ్ ఎలాగా ఎళ్తామో ఏంటని బెంగగా ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటోళ్ళకి అన్నమాట మన వీడియో. అసలు మీరు ఎలా వచ్చారు? మీకు మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు అన్న దాని గురించి మనం చెప్దాం. అది మిగిలిన వాళ్ళకి ఉపయోగపడుతదన్నమాట. అయితే మీరు ఈ జర్నీకి ముందు ఏమేం చేశారు? కొంచెం ప్రిపరేషన్ ఏం చేశారు? హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ! హైదరాబాద్ నుంచి మొత్తం అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం మేము. ఆ! ప్రాపర్‌గా ఏమేం కావాలో అవన్నీ, ఆ! ఏమేం పెట్టుకోవాలో అన్ని రూల్స్ ప్రకారం అన్నీ పెట్టుకుని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చాం. ఓకే. ఎయిర్‌పోర్ట్‌కొచ్చాం. అక్కడ ఒక లగేజ్ అంతా తీసుకుని ఒక పార్ట్‌నర్‌ని మాట్లాడుకున్నాం. అంటే మనం లోపలికెళ్ళి అన్నీ ఎలా చూడాలి, చేయాలి అన్న దాని గురించి. అసలు మీకు ఈ ప్రాసెస్ అంతా మైండ్‌లోకి రావడానికి ఏం చేశారు? ఫస్ట్ ఆహ్, మనం యూట్యూబ్ వీడియోలయ్యి యూట్యూబ్ వీడియోలు చాలా ఫాలో అయ్యాం మేము. అసలు యూట్యూబ్ ఎలాగ ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతది ఏంటి అని దాని గురించి. యూట్యూబ్ వీడియోలు చూడడం వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ బ్రెయిన్ లో కొంచెం ఆ, అవగాహన కలిగింది. అవగాహన కలుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ప్రాక్టికల్ గా Practical గా ఇలా ఉంటది. విన్నది చూసింది ఆ. మనకి అక్కడ జర్నీలో జర్నీలో కనిపిస్తా ఉంటుంది. చేస్తుంటాం. సో మీకు అక్కడ ఇంగ్లీష్ రాలేదు కదా, ఇప్పుడు మీరు ఎవరితోని కమ్యూనికేట్ చేయలేకపోయారు. Hmm. మీకు దుబాయ్ లో ఒక ఛాలెంజ్ ఎదురైందని చెప్పారు, అండ్ ఇక్కడ దిగిన తర్వాత ఒక ఛాలెంజ్ ఎదురైందని చెప్పారు. హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాం. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాం. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాక పోర్టర్‌ని మాట్లాడుకున్నాం. పోర్టర్‌ని మాట్లాడుకుంటే తనే లోపలికి తీసుకెళ్ళి మాకు లగేజ్ అంతా అక్కడ అతనే వేస్తాడనమాట. అన్ని చెక్ చేసి ఎంత వెయిట్ ఉండాలి ఏంటి అన్ని అని చెప్పారు ఆయన. ఏమైంది అక్కడ ఛాలెంజ్ ఏంటి? మీరు అనుకున్న లగేజ్ పెట్టుకొచ్చినా సెట్ అవ్వలేదు. మళ్ళీ అక్కడ మార్చాడు. అక్కడ అన్ని border- మార్చాడు. ఒకటి సూట్ కేసెస్ కూడా మినీ సూట్ కేసు అని చిన్నది పట్టుకెళ్ళాలన్నమాట. మాకు తెలియక మేము పెద్దది తెచ్చేస్తాం. తెచ్చేయడం వల్ల అక్కడ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే మొత్తం అన్ని ఒక దాంట్లో దాంట్లో ఒక పెద్ద సిచ్యువేషన్ చదివేసి అన్ని హెల్ప్ చేశారు. help చేశారు. border. అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఒక 2-3 గంటలు గంటలు పట్టింది. అక్కడికి వెళ్ళాలి. ఆ. మనం ముందు అన్ని మాట్లాడుకుని అన్ని చేసినా మనం ముందు ఒక 2-3 గంటల ముందే వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. లోపలికి వెళ్ళాక సరే అన్ని అతను అన్ని చూసాడు చేసాడు, అన్ని బాగానే వచ్చినాయి. తర్వాత మాకు వీల్ చైర్ ఆప్షన్ ఒకటి కూడా పెట్టారు. అక్కడ వీల్ చైర్ ఆప్షన్ పెడితే వీల్ చైర్ ఆప్షన్ దగ్గర కూడా ఈ పోటరే తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లి మాకు మొత్తం లోపలంతా చెకింగ్, బోర్డింగ్ పాస్ దగ్గరికి మొత్తం అన్ని కూడా పోటరే తీసుకెళ్ళాడు. చూసి మళ్ళీ మనం ఫ్లైట్ దగ్గర వెయిట్ చేయడానికి కూడా వీల్ చైర్ ఆప్షన్ వీల్ చైర్ ఆప్షన్ అతనే అందరికీ తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ మీరు మాట్లాడే లేదు. అవసరం అవసరం రాలేదు. పోటర్ అంటే చూసుకున్నాం. కొన్ని అడిగారు కానీ పర్వాలేదు. మనకి అర్థమయ్యేలాగే అడుగుతున్నారు. ఏదన్నా అడిగినా లోపల మనకి అర్థమవుతుంది. సైకిల్ ద్వారా లేకపోతే మనకి ఆ భాష తెలియపోయినా అక్కడ లోపల మనల్ని అడుగుతారు. టికెట్స్ దగ్గర అది కూడా బోర్డింగ్ పాస్ దగ్గర అక్కడ మనల్ని అడుగుతారు. అంటే భాష తెలియపోయినా సైకిల్ ద్వారా అడుగుతారు. మీకు అంతా ఓకేనా, బాగానే ఉందా, బాగానే అవుతుందా, తెలుసా మీకు, అలాగా మాకు ఏదో చిన్నగా మాట్లాడడం వచ్చినా మేము అలా మేనేజ్ చేసుకున్నాం అనమాట. దుబాయ్ లో మేము ఫ్లైట్ దిగాక యాక్చువల్లీ మాకు వీల్ చైర్ ఆప్షన్ పెట్టాడు, కానీ వీల్ చైర్ అతను రాలేదనమాట. రాకపోతే ఇంక మేము ఏం చేసామంటే మా తోటి ప్రయాణికులు అంటే కూడా వచ్చిన ప్యాసింజర్స్ అడిగి ఇలా కనెక్టెడ్ ఫ్లైట్ మాది అని అడిగితే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళ వెనకాలే అలా వెళ్ళిపోయామంట. మేము కూడా అలాగే వెళ్ళిపోయాం. తర్వాత వెళ్ళాక ఇలాగ స్క్రోలర్ అవుతుంది, ఏ ఫ్లైట్ ఎక్కడికి అవుతుంది ఏంటని అన్ని. అయితే మా బోర్డింగ్ పాస్ చూసి పాపం ఒక ఆయన మాకు హెల్ప్ చేశారు. మీకు ఎక్కడికి వస్తుంది అని చెప్తే మేము వాళ్ళని అలా అడుగుతా అలా బయలుదేరాం. అలా వెళ్ళాం. అలా వెళ్ళడం ట్రైను, బస్సు మొత్తం ఇవన్నీ ఎక్కి మేము ఎక్కడికైతే కనెక్టింగ్ ఫ్లైట్ కి ఎక్కాలో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనమాట. సెకండ్ థింగ్ వచ్చి అక్కడ వాళ్ళని ఎవరినైనా పరిచయం చేసుకుంటే చేసుకోవాలి. మనకి ఉపయోగపడుతుంది. మన లాంగ్వేజ్ వాళ్ళని ఎవరన్నా పరిచయం చేసుకోవాలి. అక్కడ వీల్ చైర్ వచ్చాడు. అక్కడ వీల్ చైర్ అయినా అక్కడికి వచ్చాడు. మేము కూర్చున్నా అక్కడ. మాకు కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గర కూర్చున్నాం. మేము అక్కడ కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఏమైనా తినాలనుకుంటే తిని ఇవన్నీ చూసుకునేసరికి అక్కడ వీల్ చైర్ ఆయన వీల్ చైర్ అని అయ్యాడు. అయితే అవునండి అన్నాను. అప్పుడు ఈ చైర్కి ఇచ్చి ఫ్లైట్ మళ్ళీ మాకు ఫ్లైట్ దగ్గర తీసుకొచ్చాము. ఛాలెంజ్ మీరిద్దరే ఫేస్ మేమిద్దరం మేము మొత్తం అంతా మేము చేస్తాం. అక్కడ ఏం తెలియకపోయినా అలా డమ్ గా ఉండిపోకుండా ప్రొసీడ్ అయిపోవాలి అంతే. వాళ్ళతో పాటు మనం ఆగిపోకూడదు అనమాట ఎక్కడానో. ఎవరినో ఒకళ్ళు అలాగా తెలిస్తే, కానీ అందరూ హెల్ప్ఫుల్ గా ఉంటారు, అందరూ చెప్తారు. మనకి భాష రాకపోయినా ఏదో కొంచెం వచ్చినా మన భాష రాకపోయినా ఎవరు మన చెప్తానే ఉన్నారు. ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మనం అడగచ్చు. ఏదన్నా తెలియకపోయినా పాపం వాళ్ళు హెల్ప్ చేస్తారు దేనికైనా సరే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు అమెరికా దిగిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ వాతావరణమే ఉంటుంది. ఎక్కడో కానీ తెలుగు వాళ్ళు కనిపించిన వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అక్కడ తర్వాత మొత్తం తెలుగు వాతావరణమే ఉంటది. ఎవరికో గానీ ఇంగ్లీష్ వాతావరణం ఉంటుంది. వాతావరణం ఉంటది. ఎవరికో గానీ తెలుగు రాదు, వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు. సో అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎలా చేశారు, ఏం జరిగింది? బయటికి వచ్చాము. మామూలుగా బయటకు వచ్చేసాక ఫస్ట్ అదే పోర్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు అడుగుతారు అన్నమాట మనల్ని ప్రశ్నలు. కాకపోతే మనకు ఆ లాంగ్వేజ్ మనకి అర్థం కాబట్టి మా పిల్లలు మాకు ఒక లెటర్ ఇచ్చారన్నమాట, ఇన్విటేషన్ లెటర్ అని.
అది మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అని అన్ని డీటెయిల్స్ రాసి రాసి ఇచ్చారు. మేము ఆ లెటర్ చూపించాం. ఆ లెటర్ చూపిస్తే మమ్మల్ని ఏం అడగలేదు, మమ్మల్ని పంపిస్తారు. సో అక్కడ కూడా మీరు మాట్లాడే అవసరం ఉన్నా మీకు ముందు ఈ ఈ లెటర్ లెటర్ మాకు అంత అవసరం రాలేదు. లేకపోతే మామూలుగా అయితే మాట్లాడాలి అక్కడ, కానీ మన ఆ స్లాంగ్ మనకు అర్థం అవ్వదు అనమాట. థర్డ్ మెయిన్ థింగ్ వచ్చి ఇన్విటేషన్ లెటర్ ఇవ్వడం వల్ల పెద్దవాళ్ళకి అందులో డీటెయిల్స్ అన్ని రాసిన వల్ల వాళ్ళు ఇంకా ఏం అడగరు, ఆ లెటర్ చూసి పంపించేస్తారు అనమాట. ఇప్పుడు మీరు అసలు కొత్తగా వచ్చే వాళ్ళకి నిజంగా భయపడాలా అవసరం లేదా, చాలా ఈజీగానే రావచ్చు, పర్వాలేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా రావచ్చు. అంత భయపడాల్సిన పని ఏమీ లేదు, మనం అన్ని కనుక్కోవచ్చు, వాళ్ళు హెల్ప్ చేస్తారు దేనికైనా. మనం పోలీసులు చూసేది కూడా భయపడతాం, అసలు ఇక్కడైతే అసలు భయపడాల్సిన పని ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా చెప్తారు, తెలియపోయినా